కాషాయ పార్టీ న్యూ ప్లాన్, రెండు పడవలపై ప్రయాణమా? రాజాసింగ్ రాజీనామా ఆమోదం అందుకేనా? టార్గెట్ ఓల్డ్ సిటీ. బీజేపీలో ఏం జరుగుతోంది? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఎమ్మెల్యే రాజా సింగ్ రీసెంట్ గా బీజేపీకి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీ హైకమాండ్ ఆయన్ను బుజ్జగిస్తుందేమో, రాజీనామాను వెనక్కి పంపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం అందరి ఊహలకు చెక్ పెట్టింది. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించింది. దీంతో హైకమాండ్ రాజా సింగ్ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. అందుకే రాజీనామాను ఆమోదించేసింది అనుకున్నారంతా. కానీ ఇక్కడే మరో అంశం బయటకు వచ్చింది. ప్రెజెంట్ అదే హాట్ టాపిక్ గా ఉంది. ఇటీవల జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన పార్టీని వీడాలన్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తను కూడా నామినేషన్ వేయాలని ప్రయత్నించగా కొందరు నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. అయితే బీజేపీలోనే ఉంటూ ఆ పార్టీ నేతలపై, నాయకత్వ నిర్ణయాలపై రాజాసింగ్ ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విధంగా సొంత పార్టీ నేతలపైనే కాకుండా ఇతర విషయాల్లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకానొక టైంలో పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఇక రాజీనామా తరువాత రాజాసింగ్ ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో కూడా సమావేశం అయ్యారన్న వార్తలు గట్టిగానే వినిపించాయి. తాను రాజీనామా చేయడానికి ఉన్న రీజన్స్ తో పాటు తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారని తెలిసింది. ఆ టైంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అయినటువంటి అమిత్ షా కూడా రాజాసింగ్ కు భరోసా ఇచ్చారని సమాచారం. కానీ ఎవరు ఊహించని విధంగా దాదాపు 10 రోజుల సస్పెన్స్ కు తెరదించింది పార్టీ హైకమాండ్. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. ఈ విషయాన్ని జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి అరుణ్ సింగ్ స్పష్టం చేశారు. దీన్ని కాస్త పక్కన పెడితే రాజాసింగ్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ఆలయాల సంరక్షణ, గో సంరక్షణ వంటి అంశాలపై తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్నది బీజేపీ బలం అనడం కంటే రాజాసింగ్ బలం అనడమే కరెక్ట్. అందుకే ఆయన వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రామచంద్రరావును కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజాసింగ్ ను ఎంపిక చేసి ఉండాలన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆయన్ని కాదని రాజాసింగ్ ను స్టేట్ చీఫ్ గా చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? రాజాసింగ్ హిందుత్వ ఎజెండాతో పనిచేసే వ్యక్తి కాబట్టి ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ వంటి అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారి సమస్యలపై ఆయన చాలా అవగాహన ఉంటుంది. ఇక పార్టీలో దాదాపు 11 ఏళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోగలరు. తన దైన శైలితో పార్టీని బలోపేతం చేయడానికి కూడా కృషి చేసేవారేమోనని ప్రజాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజాసింగ్ ఎఫెక్ట్ గోషామహల్ నియోజకవర్గానికో, తెలంగాణ స్టేట్ కో పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే యావత్ దేశ వ్యాప్తంగా అనొచ్చు. వీటన్నింటినీ బట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీకి రాజాసింగ్ ఓ గెలుపు గుర్రం. మరి అలాంటి నేతను పార్టీ హైకమాండ్ వదులుకోవడం ఏంటి, పక్కన పెట్టడం ఏంటి అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో కాషాయ పార్టీ కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజాసింగ్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్పకుండా ఇంకా కీలకమైన బాధ్యతలను అప్పగించే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉందని తెలుస్తోంది. ఆ ప్లాన్ లో భాగంగానే ఈ రాజీనామా ఎపిసోడ్ నడిచిందేమోనని అనిపిస్తోంది. అంతేకాదు రాజాసింగ్ హిందుత్వ ఎజెండాను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుంది కమలం పార్టీ. అందుకే ఆయనతో త్వరలోనే కొత్త హిందూ పార్టీ పెట్టబోతోందని, దీన్ని వెనక నుండి అన్ని తానై నడిపిస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అంటే రాజాసింగ్ కొత్త హిందూ పార్టీని పెడితే రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజాసింగ్ ను పాత బస్తీలో కీలకంగా చేయాలని భావిస్తున్నట్లుంది కాషాయ పార్టీ. ఓల్డ్ సిటీ అంటే మజ్లిస్ అడ్డా, ఎంఐఎం కు కంచుకోట. అక్కడ ఎంఐఎం నాయకులు, ముస్లిం అభ్యర్థులు తప్ప మరొకరు గెలిచే ఛాన్స్ లేదన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా అక్కడ వచ్చేది ఒకటే పార్టీ, అదే ఎంఐఎం. బీజేపీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ అక్కడ మాత్రం తన జెండాను ఎగురవేయలేకపోయింది. లాస్ట్ టైం హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నారీ శక్తిని అస్త్రంగా ప్రయోగించింది. కానీ
విజయాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే పాత బస్తీ టార్గెట్ గా రాజాసింగ్ అనే బాణాన్ని సంధించడానికి రెడీ అయ్యింది బీజేపీ. ఎలాగైనా సరే ఎంఐఎంకు చెక్ పెట్టాలని భావిస్తోందన్నమాట. అందుకే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిందన్న చర్చ జరుగుతోంది. మరి నిజంగా రాజాసింగ్ రాజీనామా, పార్టీ హైకమాండ్ ఆమోద ముద్ర వేయడం ఇవన్నీ కొత్త ప్లాన్ లో భాగమేనా? బీజేపీ తెర వెనుక ఉండి కొత్త హిందూ పార్టీని ఏర్పాటు చేయనుందా? రాజాసింగ్ ను తన అస్త్రంగా మార్చుకోనుందా? ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టనుందా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. మొత్తంగా ఇదంతా బీజేపీ వ్యూహమేనా, లేక నిజంగానే ఇంతటి బలగం ఉన్న కీలక నేతను వదులుకుందా? ఇవన్నీ తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.